కరీంనగర్ పట్టణంలోని మారుతినగర్లో మహిళా మేడల నుంచి పుస్తల తాడును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. గంధి స్వరూప అనే మహిళను బెదిరించి బంగారు పుస్తల తాడు బలవంతంగా తెంచుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. దుండగుడు బంగారం ఎత్తుకొని పారిపోతుండగా బాధితురాలు ఏడవడంతో చుట్టుపక్కల ఉన్న వారు వెంబడించారు. అయినా దుండగుడు దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డాగ్స్ కారుతో తనిఖీలు చేపట్టారు. నేను లేచిన అప్పుడే బండి అటు నుంచి ఇటు పోయింది. అలాగే నా బండిలో తీసుకురా. ఇప్పుడు దానికి గుండె వేగంగా కొట్టుకుంటాం. గుండె వేగంగా కొట్టుకుని ఇవి కూడా ఎక్కువ రోజులు వస్తాయి. కొంతమంది నోట్లోకి వెళ్ళి రేసింగ్ ఎక్కువ చూసిన హార్ట్ బీటింగ్ ఎక్కువ ఎక్కువ రోజులు వస్తాయి. ఎక్కువగా కోపం కానీ పిల్లులు కుక్కలు ఇవన్నీ కూడా వీటి లైఫ్ అంతే. समता పొద్దున ఏం జరిగింది చెప్పు. నువ్వు ఐదు నిమిషాలనే వాడు అందుకున్నాడు. అవతల పడ్డాడు. 4ంటికి అక్కకు ఫోన్ చేసి వచ్చే వరకు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎట్లా బెడ్రూమ్ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వచ్చి ఎట్లా వచ్చాను? మీరు ఎక్కడ ఉంటారు? కిందికి చెక్కుంటూ ఉరికొచ్చిన వచ్చే వరకు గేటు దాటిపోయిండు. ఇంటికెళ్ళి ఉరికొచ్చిన పెద్ద దగ్గర ఉరికొచ్చే వరకు గేటు దాటిపోయిండు. నేను గేటు దాకా పోయినా ఎటు పోయింది అని కూర్చున్నావు అన్నా. ఇంట్లోకి వచ్చి ఏం చేసింది చెప్పు. చిన్న తలకాయ మీద డోర్ తీసిండు, మెస్ డోర్ తీసిండు, బెల్లం తీసిండు, ఇంట్లోకి వచ్చిండు, కోట్ తీసిండు, కోపల వారేసిండు. వచ్చి మొఖం మీద తలంకి వచ్చి మొఖం మీద మెత్త పెట్టిండు. నేను మెత్త గుంజేసిన వాడు ఇట్లా పట్టుకున్నా, ఇట్లా పెట్టిండు చెయ్యి, ఇట్లా పెట్టి ఇట్లా గుంజేసిన. చెయ్యి పోలు వాడు బలంగా ఉన్నాడు. ఇక్కడ తాడు పట్టినా ఇది చెయ్యి పట్టినా తీసేది. తాడు తెగిందే నా చెయ్యి కోచిందే అందవాడు తాడు అనుకుని ఉరికింది. 5 నిమిషాలలోనే పట్టుకున్నాడు. అవతల ఉరికింది అంతే. మీదికెళ్ళి కిందికి ఇట్లా ఉరికెత్తనే ఉన్నవాడు గేటు దాటిపోయిండు.